Hi, so welcome friends. Telemetry fraud. శస్య ఋతువు తర్వాత వసంత ఋతువు వస్తుంది అంటారు కదా. శస్య ఋతువు అంటే ఆటం, దట్ ఈస్ పెయిన్ఫుల్, ఆకులు రాలే కాలం, పచ్చజడ అంటాం హిందీలో. ఆ తర్వాత ఏమో ఆ, వసంత ఋతువు వస్తుంది. కష్టాల తర్వాత సుఖాలు, సుఖాల తర్వాత కష్టాలు కూడా రావచ్చు అలాగే. సో స్టాక్ మార్కెట్ ఈజ్ నో ఎక్సెప్షన్. స్టాక్ మార్కెట్ కూడా అంతే. మార్కెట్లు 21 దగ్గర నుంచి 2020లో వచ్చినటువంటి సెట్ బ్యాక్ ఒక నెల రోజులే. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పెరుగుకుంటూ పోయాయి. వీవర్ ఇన్ యూఫోరియా. ఆ మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినాయి, పెద్దగా ఏమి రాలా. 10% కరెక్షన్ దగ్గర దగ్గర వచ్చింది, కానీ అది క్విక్ రికవరీ. ఆ 10% కరెక్షన్ తర్వాత క్విక్ రికవరీ వచ్చింది, బికాస్ పీపుల్ మేడ్ మనీ అండ్ పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది మార్కెట్. అంటే అందువల్ల రీఇన్వెస్ట్ చేయటం. స్టాక్ మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. దాంతో ఏంటంటే స్టాక్ మార్కెట్ని మించింది లేదు. ముఖ్యంగా న్యూ ఎంట్రన్స్, కరోనా తర్వాత ఎంటర్ అయిన వాళ్ళకి ఏంటంటే ఒక కన్విక్షన్ వచ్చేసింది. స్టాక్ మార్కెట్ తర్వాత నంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ రికార్డ్ లెవెల్, అసలు నభూతో నభవిష్యత్తు, చాలా భయంకరంగా పెరిగాయి. యాక్చువల్గా 88 నుంచి, అదే 90 తర్వాత 92 మధ్యలో కూడా అలాగే యుఫోరియా వచ్చింది. అయితే ఆ యూఫోరియాకి తేడా ఉందనుకోండి. సో ఇప్పుడేమో మార్కెట్లు పడుతున్నాయి. పడుతున్నప్పుడు ఈ రోజు ఎలా ఉంటుంది మార్కెట్ అని చెప్పక్కర్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా ఉంటుంది రేపు మార్కెట్ అంటే వీకే, సింపుల్గా అదే ఆన్సర్. బేరిషే, అదే ఆన్సర్. అదేంటండి అంటే జనరల్గా వన్స్ బేరిష్ కంటిన్యూస్ టు బి బేరిష్, వన్స్ బుల్లిష్ కంటిన్యూస్ టు బి బుల్లిష్, అంతే కదా. మీకు చూడండి, జస్ట్ బేరిష్ అండ్ బుల్లిష్ అనేది ఎంత రిలేటివ్లీ రిలేటివ్ వర్డ్ కదా, రిలేటివ్ టర్మ్ ఇది. బేరిష్ మార్కెట్, బుల్లిష్ మార్కెట్ అనేది రిలేటివ్. చూడండి, క్యాండిల్ స్టిక్స్ తీసుకుందాం. నేను 3 monthsకి బదులు 3 years తీసుకుంటానండి. ఓ 3 years కనిపించడం వల్ల 1 year తీసుకుంటాను. లుక్ ఎట్ దిస్. ఎట్లా ఉంది మార్కెట్? కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరుగుతూనే వచ్చింది. మధ్యలో ఏదో అప్పుడప్పుడు కొద్దిగా చిన్న సెట్ బ్యాక్ లేదా సెల్లింగ్ లాంటిది వచ్చి మళ్ళీ అందుకుంది, చూసారా. అదెందుకు? ఫర్దర్ అందుకోవటానికి. ఎందుకనంటే ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెరగటం, తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి, మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా బాగా ప్రచారం చేస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పారు. సో మ్యూచువల్ ఫండ్స్ యాక్టివ్గా ఉండటం వల్ల సిప్ మోడ్లో డబ్బులు చాలా ఎక్కువగా రావటం వల్ల ఈవెన్ టుడే మార్కెట్ ఇది మాత్రం సస్టైన్ అయిందంటే ఈ సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి రిటైలర్స్. ఇక్కడి నుంచి నిరాఘాటంగా, ఇక్కడి నుంచి అడ్డు ఆపు లేకుండా పెరిగిపోయింది కదా. లాస్ట్ 1 year ఇంత పెరిగింది. 26,000కి వెళ్ళింది. ఎక్కడి నుంచి? 19,000 నుంచి, 19,500 నుంచి 26,000కి వెళ్ళింది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పేయింగ్. ఓకే, దీన్ని ఇంకా ప్రాపర్గా బాగా చూడటానికి ఇందులోకి వెళ్దాం. ఇది ట్రేడింగ్కి వెళ్దాం.
ట్రేడింగ్ వ్యూలో యూ విల్ బి ఏబుల్ టు సీ అండ్ బెటర్ ఎందుకంటే మూవింగ్ కదా ఇది. నిఫ్టీ తీసుకుందాం. దీనిలో VWAP క్లోజ్ చేసేద్దాం. ఇది కూడా అక్కర్లేదు కానీ ఉంచుదాం. ఒకసారి చూడండి జస్ట్. నేను ఎక్నేష్ ఎందుకు వాడుతున్నానంటే గ్రీన్ రెడ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. దీన్ని డైలీని వీక్లీ చేస్తాను, ఇంకొంచెం ఎక్కువ చూడొచ్చు కదా. నేను వీక్లీ చార్ట్ చూస్తున్నాను. దిస్ ఏ వీక్లీ చార్ట్ అండి. ఆగస్టు, సెప్టెంబరు, జూన్ 2021 నుంచి తీసుకుంటే 22 నుంచి తీసుకుందాం. ఇది ఎకనాషి చార్ట్ అండి. జనవరి నుంచి మార్చి వరకు పడింది మార్కెట్. మార్చి నుంచి అందుకుంది, మళ్ళీ పడింది. ఎక్కడ? జూన్. సో జూన్ వాజ్ ద లోవెస్ట్. 2022లో జూన్ వాజ్ ద లోవెస్ట్ కదా. అక్కడి నుంచి వాట్ హ్యాపెన్? జూ 2022లో ఎంత ఉందండి? 15,000 ఉంది. సో 2022లో 15,000, నిఫ్టీ 15,158 ఇక్కడే కదా. 2022కిను 2024 జూన్కి ఎంత ఉందండి డిఫరెన్స్? 2 ఇయర్స్ కదా. సో ఇక్కడ నుంచి రికవరీ, స్మాల్ రిట్రేస్మెంట్, అలాగే చూస్తూ ఉండండి. చూడండి జస్ట్ మళ్ళీ రికవరీ, సేమ్ బాటమ్ లెవెల్ రికవరీ. అంటే ఇక్కడికి వచ్చే వరకు మార్చ్ 23 వరకు సిగ్నిఫికెంట్ గా ఏం లేదు. ఒక 1000 పాయింట్లు పెరిగింది. 1000 దగ్గర సుమారుగా 2000 పాయింట్లు పెరిగింది. 1500, 2000 పాయింట్లు, 17,000 రేంజ్కి వచ్చింది. ఆ తర్వాత వాట్ హ్యాపెన్? సో 27 మార్చ్ మీరు గమనిస్తే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి వరకు దేర్ ఈస్ సెల్లింగ్, దేర్ ఈస్ అట్లీస్ట్ డౌన్ ట్రెండ్. జనవరి టు మార్చి డౌన్ ట్రెండే లాస్ట్ 2 ఇయర్స్ తీసుకున్నట్లయితే. పెద్దగా ఏమీ రికవరీ లేదు, పెరిగింది లేదు. కానీ ఒకసారి చూడండి, ట్వంటీ మార్చి తర్వాత ఎలాంటి భూమి వచ్చిందో చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. 16,900 అంటే 17,000. ఈ 17,000 నుంచి 26,000కి ఎలా వెళ్ళిందండి? మార్చ్ టు మార్చ్ 1 ఇయర్ చూద్దాం. మార్చ్ టు మార్చ్, అబ్బో చూడండి ఎలా పైకి వెళ్ళిందో. మార్చ్ టు మార్చ్ ప్లీజ్ లుక్ ఎట్ దిస్. మార్చ్ టు మార్చ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 22,000 అయింది. 17,000 నుంచి 22,000కి 1 ఇయర్లో వచ్చింది. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిందండి? 17,000 నుంచి 22,000కి వచ్చిందంటే 17,000కి 10% 1,700. బై ఎనీ స్టాండర్డ్ 17,000కి 17, 8, 25. సో దగ్గర మార్చి వదిలేసి అంటే 30% పెరిగింది కదండి. మోర్ దాన్ 30% పెరిగింది. 22,000 అంటే 40 వేసుకోండి. 17 నాలుగు 68, 17 నారు 23, 35% పెరిగింది. 1/3 పెరిగిందండి ఒక సంవత్సరంలో.
ఒక్క సంవత్సరంలో 1/3 పెరగటం ఇండెక్స్కి ఇట్స్ నాట్ ఏ జోక్. ఇండివిజువల్ స్టాక్స్ అయితే ఒక రోజులో రెండు మూడు రోజుల్లో పెరిగిపోవచ్చు, కానీ ఇండివిజువల్ ఇండెక్స్ 1/3 పెరిగింది. అది అంతేకాదు, ఆ తర్వాత ఏం జరిగింది? జూలైకి వచ్చేటప్పటికి 23,000. ఆ తర్వాత ఏం జరిగింది? సెప్టెంబర్. అంటే మీరు మార్చి నుంచి చూడండి, ఏప్రిల్ నుంచి చూడండి, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్కి వచ్చేటప్పటికి 1.5 ఇయర్స్. 1.5 ఇయర్స్కి 17,000 26,000 అయిందంటే 9,000. 17కి 9 అంటే మోర్ దాన్ 50%. 55% ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఫిబొనాచి 55% పెరిగిందండి 1.5 ఇయర్స్లో. ఫినామినల్ రైజ్ కదా. సో ఆబ్వియస్లీ దిస్ ఫినామినల్ రైజ్ హ్యాస్ ఇట్స్ రిపర్కషన్. చూసారా, ఆ రిపర్కషన్స్ ఏంటండి అంటే కొద్దిగా తగ్గుతున్నది. కొద్దిగా తగ్గుతున్నది. దీనికి బెంబేలు పడిపోతున్నాం. పడిపోతున్నాం అంటే పడాలి కదా. డబ్బులు చాలా హార్డ్ ఎర్నెడ్ మనీ కదా, చాలా హార్డ్ ఎర్నెడ్ మనీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు. ఏంటి మెసేజ్ పెట్టాడంటే, లాస్ ఆఫ్ 5 lakh రూపీస్ లాంగ్ టర్మ్ వేస్ట్ అట్లా పెట్టాడు. 5 lakhs పోయాయట. అట్లా చాలా మందికి పోయాయి కదా. అలా అయితే నాకు పోలేదా? అందరికి పోయాయి అంటే పేపర్ లాసేగా. నేనేం లాస్ బుక్ చేయటం లేదు. వదిలేద్దాంలేండి, మెసేజ్ చూడటం ఎందుకు. కానీ ఏం చెప్తున్నా అంటే, ఐ లాస్ ఆఫ్ 5 lakhs. లాంగ్ టర్మ్ నో యూజ్. లాంగ్ టర్మ్ నో యూజ్. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ అనే కాన్సెప్ట్ తప్పు. తర్వాత లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ తప్పే కాకుండా ఇండియా నో యూజ్ అట్లా మెసేజ్ పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫియర్, ఏ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే రోజు రోజుకు పడిపోతుంటే బాధ కదండి. ఇప్పుడు ఒక 5 లక్షలు ప్రాఫిట్ కనబడుతున్నది అనుకోండి, 5 లక్షల ప్రాఫిట్ అలా 1,50,000కో 2 లక్షలకు వస్తే ఏమవుతుంది? కళ్ళ ముందు 3.5 లక్షలు ఎగిరిపోయినాయి కదా. 3.5 లక్షలు ఉంటే విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. అలాగే ఇంకొంచెం ఎక్కువ పెద్ద పోర్ట్ఫోలియో ఉందనుకోండి, ఒక 50 లక్షలది. 50 లక్షలది దగ్గర దగ్గర 10 లక్షల పైన ఎగిరిపోయింది. ఏ? చాలా బాధగా ఉంటుంది. అంటే అన్లెస్ యు ఆర్ ట్రైన్డ్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్, మీకు ఇదంతా మామూలే, ఇది మార్కెట్ అంటే ఇలాగే ఉంటుంది అనే అర్థం అయిన వాళ్ళు చెల్లించరు. మిగిలిన వాళ్ళు ఏంటి, అమ్మో పడిపోతుందంటే కంగారు పడిపోతారు. ఈ కంగారు పడటం అనేది నేను పడ్డాను ఒక స్టేజ్లో. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ నేను చాలా ఆందోళన పడిపోయాను, పడేవాడిని. ఆందోళన పట్టవే కాదు, ముఖ్యంగా హర్షద్ మెహతా టైంలో నాకు ఒక మార్వాడి ఫ్రెండ్ ఉండేవాడు. కుర్రాడే, నాకన్నా చిన్నవాడే. వాడు వన్ ఫైన్ డే మొత్తం అన్ని అమ్మేసి కూర్చున్నాడు. ఏంట్రా మొత్తం అమ్మేసి కూర్చున్నావు అట్లా అంటే, ఎస్, ఈ మార్కెట్ని నమ్మటానికి లేదన్నాడు. అంతే. పిచ్చోళ్లే అనుకున్నాను. అదే కట్లు ఉండే షేర్లు. పిచ్చోళ్లే, అదేంటది మళ్ళీ రికవర్ అవుద్ది అట్లా అనుకుంటే ఎలాగా అంటే, చివరికి ఏమైందంటే ఈ వాజ్ ప్రూవ్డ్ రైట్. ఈ సెబీ ఇట్లాంటి ఇవి లేవు కదా, అప్పుడు అంతా చాలా అనార్గనైజ్డ్గా ఉండేది. 1992 నుంచి 95, 96 నుంచి 95 నుంచి 96 నుంచి కొద్దిగా రికవరీ ఉన్నప్పటికీను, ఏమండి 1999 వరకు పెద్ద సిగ్నిఫికెంట్గా ఏమీ రాలేదండి. 92 సెట్ బ్యాక్, 99 వరకు. అంటే ఆ రోజుల్లో సంవత్సరాల తరబడి ఉండేది డౌన్ ట్రెండ్. అంటే మధ్య మధ్యలో కొద్దిగా రికవర్ అవుతూ, ఈ డౌన్ ట్రెండ్ మళ్ళీ 2008లో భయంకరంగా పడిపోయింది కదా. 2000లో .com బబుల్ అన్నారు, ఇట్లా సెట్ బ్యాక్స్ వస్తూనే ఉన్నాయి. 2008లో మార్కెట్ పడిపోయినప్పుడు
నిఫ్టీ అప్పుడంతా బిఎస్సి చూసేవాళ్ళం కదా. అప్పుడు నిఫ్టీ 2500, నిఫ్టీని వదిలేద్దాం, బిఎస్సి సెన్సెక్స్ తీసుకుందాం. అప్పుడు 20 పీక్ లెవెల్ ఏంటంటే 2008లో జనవరి వరకు అది 22,000 చిల్లర, 21, 22,000 చిల్లర, అది సెన్సెక్స్. అలాంటిది భయంకరంగా 6,000కేమో పడిపోయినట్టుంది. ఎస్, 6,000 చిల్లర. నిఫ్టీ ఏమో 2,000 చిల్లర, 2,500 ఎంత. అది మళ్ళీ 20,000కి వెళ్ళటానికి ట్రస్ట్ మీ 2009లో కొద్దిగా రికవరీ వచ్చినట్టు వచ్చి మళ్ళీ 2010 తర్వాత మళ్ళీ తగ్గటం మొదలుపెట్టింది. ఆ 2010లో 10 దగ్గర తగ్గటం మొదలుపెట్టిన తర్వాత పడుతూ లేస్తూ 5,000, 6,000, 5,000, 6,000. నిఫ్టీ అప్పుడు నిఫ్టీకి వచ్చేసాం. 2,500లోకి పడిపోయిందల్లా డబల్ అయ్యింది. ఇప్పుడు 2014 డబల్ అయ్యి కొద్దిగా డబల్ నుంచి కొద్దిగా పికప్ అయింది. ఎప్పటికీ 2008 నుంచి 2014, అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకి డబల్ అయిందండి నిఫ్టీ. అది 5 సంవత్సరాలకి డబల్ అయిందంటే మీరు జస్ట్ ఊహించండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు చెక్ చేయండి. 2014 వరకు ఒక రకమైన ఒక ట్రెండ్, ఆ ట్రెండ్ 2014 తర్వాత లేదు, మారిపోయింది. సో మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేము అంటానికి ఇది ఒక నిదర్శనం. ఎట్లా అంటే మీకు 2014 తర్వాత ఆ, మీకు మోదీ గారు వచ్చారు. మోదీ గారు వచ్చిన తర్వాత ఫటాఫట పెరిగింది. మళ్ళీ 2015లో మళ్ళీ పడేశారు. ఇదేది యుఫోరియా అన్నారు, మనీ చేజింగ్ ది మార్కెట్ అన్నారు, పడేశారు, కొద్దిగా పడేశారు. తర్వాత 2015, 2016కి వచ్చేటప్పటికి మళ్ళీ రికవరీ పాత్రలో ఉన్నా కూడా డిమానిటైజేషన్ అన్నారు, మళ్ళీ అప్పుడు పడేశారు కొద్దిగా. నవంబర్ అండ్ జనవరి 2017 జనవరి వరకు దీస్ వర్ ద స్మాల్ సెట్ బ్యాక్స్. ఆఫ్టర్ దట్ అసలు మార్కెట్ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత వచ్చిందంతా కూడా ఏంటంటే గ్రాడ్యువల్గా అప్ ట్రెండ్ అయింది. కాబట్టి 2018 తర్వాత లేదా 2020 తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు రియల్ బేర్ మార్కెట్ ఏం చూడాల, చూసిందల్లా ట్రయల్ పార్టీ. అయితే రియల్ బేర్ మార్కెట్ ఎలా ఉంటుందంటే మీకు 1992, 2000లో వచ్చిన అది .com బబులు, ఇంకా తర్వాత 2004-5లో వచ్చినట్టుంది. తర్వాత ఒకసారి వచ్చింది, మళ్ళీ 2008 రీసెంట్ పెద్దది 2008. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే దే హ్యావ్ కమ్ టు స్ట్రెంగ్తన్ ది మార్కెట్. ఇవాళ సెన్సెక్స్ 80,000 రేంజ్లో ఉంది కదా, ఇంకా ఎక్కువ వెళ్ళింది అనుకోండి. 70,000, 80,000 రేంజ్ అంటే ప్రీవియస్ పీక్ 22,000. 2008లో బబుల్ పడకముందు ప్రీవియస్ పీక్ టాప్ 22,000 అయితే ఇవాళ 4 రెట్లు 15 ఏళ్లలో, 15-16 ఏళ్లలో. పీక్ను తీసుకుంటే, లో తీసుకుంటే ఎన్ని రెట్లు పెరిగిందని నేను చెప్పక్కర్ల. 6,000 కదా అప్పుడు, 6,000, 80,000 అయింది. ఆ నిఫ్టీ తీసుకుందాం, 2,200, 2,500 ఎంతో, అది పీక్. ఆ 2,500 పీక్ కల్లా ఇవాళ ఎంత ఉంది? 25,000 ఉంది. 10 టైమ్స్ 15 ఇయర్స్. అంటే ఏమిటి? 2014 నుంచి ఇండియన్ ఎకానమీలో చేంజెస్ వచ్చినాయి. ఆ పాత ట్రెండ్ ఇప్పుడు ప్రివైల్ అవటంలా. పాత ట్రెండ్ ఏంటి? స్టాగింగ్, మార్కెట్లు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు డల్గా ఉండటం, డౌన్ 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 డౌనే. డౌన్ అంటే ఏదో కొద్దిగా మధ్యలో రికవర్ అవటం, మళ్ళీ పడటం, మళ్ళీ కొద్దిగా రికవర్ అవటం, ఓవరాల్గా డౌన్. కానీ 2014 తర్వాత ట్రెండ్ ఎలా మారిందంటే మార్కెట్లు డౌనే. 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు, లేకపోతే 3 నెలలు, ఎట్ ది మోస్ట్ ఆ 7-8 నెలలు, 9 నెలలు. అంటే 2018 తీసుకున్నట్లయితే 2018లో వీళ్ళు రీషఫలింగ్ చేశారు కదా సెబీ వాళ్ళు, రీకేటగరైజేషన్. స్మాల్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, అది ప్రాపర్గా డిఫైన్ చేసేసి చేయండి అని.
ఎందుకని అంటే ఎందుకని చెయ్యాలి అంటే ఎందుకని చెయ్యాలి అంటే దానికి రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే భయంకరంగా స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసేసారు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళంతా. అయి భయంకరంగా పెరిగిపోయినాయి. సో, అది ప్రమాదకరం అని చెప్పి చేశారు. దాని ప్రభావం ఆల్‌మోస్ట్ 9 నెలలు, 10 నెలలు ఉంది. ఆ దెబ్బతోటి స్మాల్ క్యాప్స్ పడిపోయినాయి. స్మాల్ క్యాప్స్ పడినియి. కొద్దిగా మిడ్ క్యాప్స్ కూడా. అంతే తప్ప భయంకరంగా మార్కెట్‌లేం పడలేదు. నిఫ్టీ ఇండెక్స్ పెద్దగా పడలేదు. బట్ ఇన్వెస్టర్స్‌కి లాస్ వచ్చింది. అది తప్ప అసలు ఈ మధ్యలో బిగ్ సెట్ బ్యాక్ అంటూ లేనే లేదు. బిగ్ సెట్ బ్యాక్ అనేది లేనే లేదు. సో, నేను చెప్పొచ్చేదేంటంటే 2020లో వచ్చింది డ్రామాటిక్ కరోనా షార్ట్ లివ్డ్. ఆ బేరిష్ మార్కెట్ ఎన్నో రోజులు లేదు కదా! కంటిన్యూయస్‌గా పైకొచ్చింది కదా! అందువలన ఈ మధ్య కాలంలో మార్కెట్‌లోకి ఎంటర్ అయిన వాళ్ళు బేర్ మార్కెట్‌ని చూడలేదు. ఈ ఈ ఇంత మాత్రం 2 నెల రోజులు చిల్లర అంటే నెల రోజులు చిల్లర అంటే అంతే. నెల రోజులు చిల్లర. నెల రోజులు చిల్లర బేర్ మార్కెట్‌ని వీరు భరించలేకపోతున్నారు అంటే ఏంటంటే షేర్ మార్కెట్ మీద అవగాహన లేదు. అంటే ఇంతగా తగ్గగలదు, ఇంకా తగ్గగలదు అన్న విషయం మీద అవగాహన లేదు. నేను అందుకే చెప్పేదేంటంటే, మార్కెట్ ఎలా ఉంటుందండి? మార్కెట్ రేపు ఎలా ఉంటుంది? వీటిల గురించి మాట్లాడటం కంటే, మనది ఎడ్యుకేషన్ ఛానెల్ గాబట్టి, ముఖ్యంగా మిత్రులు కొంచెం కొత్తవాళ్ళు. కొత్తవాళ్ళంటే కరోనా తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు ముఖ్యంగా దే విల్ బి షాక్డ్. ఈ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌కి కొద్దిగా మార్కెట్‌లో చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి ఏం షాక్ ఉండదు. ఇది మామూలేనండి. పెరగటం ఎంతసేపు, తగ్గటం ఎంతసేపండి అంటారు. సీనియర్‌లని అడిగి చూడండి. ఆ! అవును అంతే పెరుగుతాయి, తగ్గుతాయి. అంటే ఇట్లా పెరగటాలు, తగ్గటాలు చాలా చూసారు కాబట్టి వాళ్ళు కాపోతే వీళ్ళు ఎవరైతే చూడలేదో వాళ్ళకిది భయము, విస్మయము 2 కలుగుతున్నాయి. ఇప్పుడు మా పోర్ట్‌ఫోలియోలు అందరి పోర్ట్‌ఫోలియోలు పడిపోతాయి గదా! పడిపోయాయి గదా! ఇప్పుడైతే ఏం చూస్తున్నానంటే ఇది పేపర్ లాస్. ఆన్ పేపర్ దేర్ ఈస్ ఎ లాస్. అండ్ మళ్ళీ మార్కెట్‌లు పికప్ అవుతాయి. మళ్ళీ మార్కెట్‌లు పికప్ అయిన తర్వాత ఆ! మళ్ళీ మార్కెట్‌లు పికప్ అయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ అవే చిగుర్లు తొడుగుతాయి చూసారా? చెట్లు చూసారా? డిసెంబర్‌లో, జనవరిలో చూడండి. జనవరిలోను కొద్దిగా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కూడా ఆకులన్నీ రాలిపోయి మొండిగా కనపడుతుంది చెట్టు. మళ్ళీ మార్చి తర్వాత అసలు మార్చి నుంచి మళ్ళీ చిగుర్లు మొదలుపెడతాయి. చిగుర్లొస్తాయి. కొద్దిగా ఏప్రిల్, మే వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఆ తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది. ఆ తర్వాతేమో 3 నెలలు, 4 నెలలు బ్రహ్మాండంగా పచ్చగా పెద్ద చెట్టులా కనపడుతది. ఇదేంటి మోడువారిపోయింది, చచ్చిపోయినట్టుగా ఉన్న చెట్టు ఎలా అయిపోయిందంటాం. అంటే అప్పటి చెట్టు ఫోటో తీస్తే 3, 4 నెలల తర్వాత వచ్చినటువంటి చెట్టుని ఫోటో తీస్తే ఎక్కడ చాలా తేడాగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనపడుతది. అది స్టాక్ మార్కెట్ కూడా అంతే. యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్? స్టాక్ మార్కెట్ కూడా అంతే. అంతే గదండీ! సో, దయచేసి ఆహ్, న్యూ కమర్స్ అంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో కరోనా తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు ముఖ్యంగా. కరోనా తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు ముఖ్యంగా న్యూ కమర్సే. 3 ఇయర్స్ ఈస్ నాట్ ఎనఫ్. స్టాక్ మార్కెట్ 3 ఇయర్స్ ఈస్ నథింగ్. 5 ఇయర్స్ సైకిల్ ఉండాలి. 5 ఇయర్స్ సైకిల్ అయితే యెస్ మీరు స్టాక్ మార్కెట్ గురించి కొద్దిగా అవగాహన ఉన్నది అని అర్థం. 5 ఇయర్స్ సైకిల్. చాలా మందికి 5 ఇయర్స్ సైకిల్ కంప్లీట్ అవ్వల. కాబట్టి భయభ్రాంతులకు గురవుతున్నారు. అవ్వాల్సిన పనేం లేదు. మళ్ళీ మోడువారిన చెట్టుని గుర్తుపెట్టుకోండి. చెట్టు మోడువారి ఉంటది. అక్కడి నుంచి మళ్ళీ అందుకుంటుంది. టైం పడుతుంది. ఇట్ మే టేక్ టైమ్. ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు పెరగటం మొదలుపెట్టిన తర్వాత నెల రోజులు 2 నెలల్లోనే ఒక్కోసారి డబుల్ అయిపోతుంది ఒక్కోసారి. లేకపోతే 30, 40%, 50% వచ్చేస్తుంది. ఈ పాత బ్యాక్‌లాగ్ అంతా ఫాస్ట్‌గా కవర్ చేసేస్తుంది. కాబట్టి నథింగ్ టు వర్రీ అబౌట్ స్టాక్. ఇన్వెస్ట్‌మెంట్ ముఖ్యంగా. ట్రేడింగ్ అయితే అప్పటికప్పుడు తేలిపోతుంది కాబట్టి లాసో, ప్రాఫిటో ఇబ్బందే. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో అలా ఉండదండి. అయితే మీకు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండొచ్చు ఒక్కోసారి.
అందుకే వడ్డీకి అప్పు తీసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకండి అని చెప్తారు. అందుకే వడ్డీకి తీసుకుని డబ్బులు చేయకండి అని. నిజం చెప్పాలంటే బిగ్ బేర్ మార్కెట్లు లేవు, వరల్డ్ వైడ్ లేవు, ఇండియాలోనూ లేవు. ఈ పైగా ఇండియా ఏంటంటే గ్రోత్ పాత్లోకి వచ్చేసింది లాస్ట్ 10-15 ఇయర్స్లో. ఈ గ్రోత్ పాత్లో ఉండటం వల్ల ఏంటంటే ఈ సెట్ బ్యాక్స్, ఈసారి ఎర్నింగ్స్ బాగలేవు కంపెనీలవి. ఎర్నింగ్స్ బాగలేవు కాబట్టి సస్టైన్ అవ్వలేదు మార్కెట్. అది మెయిన్ రీజన్. సరే వీళ్ళు ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నారు అంటే కొంచెం వాళ్ళకి అనిపించింది హై వాల్యుయేషన్ చాలా పీక్లోకి వచ్చేసింది, నో ఇప్పుడు నిష్క్రమిస్తే బాగుంటుందని. కానీ ఒక విషయం చెప్పమంటారా, ఎఫ్ఐఐస్ ఈక్విటీ సెకండరీ మార్కెట్లో అమ్ముతున్నమాట నిజమే, కానీ అమ్మారు, కానీ వాళ్ళు ఐపీఓస్లో భారీగా పెట్టున్నారు. మీరు ఐపీఓస్లో వాళ్ళ స్టేక్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు వర్చువల్గా ఏమి వెళ్ళిపోలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతైతే అమ్మారో దానికి 60-70% ఐపీఓస్లో పెట్టున్నారండి. మీరు డేటా తీసుకోండి. ఐ రిసీవ్ డేటా ఫ్రమ్ ఢిల్లీ. అంటే వర్చువల్గా వదిలిపెట్టేసే వెళ్ళిపోలా, సెకండరీ మార్కెట్లో అమ్ముతున్నారు అంతే. ఐపీఓస్లో దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ క్వైట్ ఇంటాక్ట్ కదా. మళ్ళీ అట్ అన్ అప్రాపరేట్ టైం వస్తారు, ఎందుకంటే ఎర్నింగ్స్ లేవు, తర్వాత ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ దే మ్యాటర్ ఎలాట్. ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గాలి. ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్లోకి వస్తే ఆర్బీఐ విల్ బి రెడీ టు రెడ్యూస్ ది బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్. బ్యాంక్ రేట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ఎర్నింగ్స్ న్యాచురల్గా పెరుగుతాయి కదా. బ్యాంక్ రేట్ తగ్గించడం అంటే మామూలుగా కాదు కదా. జనరల్గా దే కంటిన్యూ టు రెడ్యూస్. దానికి ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఆర్బీఐ ఇస్ రెడీ, ఇన్ఫ్లేషన్ చెక్ చేస్తున్నది. 6% లెవెల్స్లో ఇన్ఫ్లేషన్ ఉంటే కొంచెం రిస్క్ కదండి. గ్రోత్ కంటే ఇంపార్టెంట్ ఈ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే కామన్ మ్యాన్ ఎగిరిపోతాడు, చాలా ప్రాబ్లంలో పడిపోతాడు. సో కామన్ మ్యాన్ కామన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి. అందుకని ఆర్బీఐ కాంప్రమైజ్ అవ్వదు, అందుకని ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం లేదు. సో దిస్ విల్ లీడ్ టు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే స్థితికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఎర్నింగ్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ కదండి, టైం పడుతుంది అంటే ఎస్ టైం పడుతుంది, 1 or 2 క్వార్టర్స్ ఉంటుంది. సో ఈ 1 or 2 క్వార్టర్స్లో అట్లీస్ట్ కమింగ్ క్వార్టర్ అంటే డిసెంబర్ క్వార్టర్ వరకు, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ జనవరిలో వస్తాయి కదా. జనవరి వరకు మిరాకిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. మధ్యలో మార్కెట్స్ రికవర్ అయినా అట్లా మెయిన్ రేంజ్లో వెళ్ళొచ్చు, లేదా కన్సాలిడేషన్ మోడ్ కంటిన్యూ అవ్వచ్చు. అమ్మో ఇంకా తగ్గుతుందండి, ఇంకా తగ్గొచ్చా అంటే ఎందుకు తగ్గుతుంది, తగ్గకూడదనే ఉంది. ఆయన ఎవరో నేను చెప్తున్నాడు ఇంకో 10% తగ్గుతుందండి మార్కెట్ అని. ఇంకా 10% తగ్గుతుందో, ఇంకా 15% తగ్గుతుందో ఎలా చెప్పేది? అంత ఘోరంగా ఏమి ఉండదులేండి. జనరల్గా మధ్యలో రిలీఫ్ ఉంటుంది. బట్ నెవర్ ది లెస్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు లెర్న్ అబౌట్ స్టాక్ మార్కెట్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్ ఇది ఒక రకంగా. చెప్పాను కదా, కష్టాల్లోనే, అడ్వర్స్ సిచ్యువేషన్స్లోనే మనిషి నేర్చుకుంటాడు. ఈ విల్ లెర్న్. అంతా బాగున్నప్పుడు ఏమి నేర్చుకోడు, అహంకారంతో ఉంటాడు. రెండోది, మంచి స్టాక్స్ కూడా తగ్గుతాయి. నేను చూడలేదు యాక్చువల్గా, చూస్తాను ఇప్పుడే. ఏంటిది మామూలుగా టాటా పవర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఊరికే చూద్దామని, అందుకని ఏం లేదు. టాటా పవర్ ఈజ్ ఏ వెరీ గుడ్ కంపెనీ, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. అంటే నేను ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అన్నానని చెప్పి ఇదేదో కొనుక్కోండి బాగానే ఉంటుందని చెప్పడం కాదు. ఇది 1 year కదా, 1 year క్యాండిల్ స్టిక్ మానేసేసి
చూడండి, టాటా పవర్ దీని పీక్ లెవెల్ ఎంత? 486, ఇవాళ 400 ఉంది. ఫండమెంటల్స్ లేందా? ఫండమెంటల్స్ టాటా గ్రూప్ ఎందుకు తీసుకుంటున్నానంటే, నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. టాటా కంటే స్ట్రాంగ్ ఏ ఉంటుందంటే, టాటా గ్రూప్ అంటేనే టైం టెస్టెడ్ కదా. టాటా మోటార్స్ తీసుకున్నాను చూడండి. టాటా మోటార్స్ పరిస్థితి ఏంటండి? దీని పీక్ లెవెల్ 1160, ఇవాళ 770. 1160 ఎక్కడ, 770 ఎక్కడండి? టాటా మోటార్స్ ఏమైనా జోకా? ఈజ్ ఇట్ ఏ జోక్? టాటా స్టీల్ చూడండి, టాటా స్టీల్ తగ్గలేదేంటి? అన్ని అక్కర్లేదు లేండి చెప్తున్నా. టాటా మోటార్స్ ఇంకా ఇంకా తగ్గటానికి సిద్ధంగా ఉంది. ఇది చూడండి, దీని పరిస్థితి ఏంటండి? 20 ఉంది. దీని ఆర్ఎస్ఐ 20 ఉందండి. ఘోరంగా ఎంఏసిడి అయితే ఎంత దిగువకు వచ్చిందో చూడండి. దిగువకు వచ్చింది, రికవరీ మోడ్లో లేదు. చిన్న రికవరీ వస్తుందిలేండి, ఎందుకంటే ఇది వెడ్జ్ ఫార్మేషన్లో ఉంది. చిన్న రికవరీ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత నిలుస్తుందని ఏం గ్యారెంటీ లేదు, ఇంకా తగ్గొచ్చు, అది వేరే సంగతి. చూడండి ఎంత స్ట్రాంగ్, 62 ఉందండి ఏడిఎక్స్. 62 ఏడిఎక్స్ ఉందంటే, పైగా ఇది రెడ్ లైన్ తోటి కనెక్ట్ ఉంది. ఈ రెడ్ లైన్ కూడా 33 ఉంది. అంటే దిస్ మే కంటిన్యూ టు బి వీక్ ఫర్దర్. ఇట్లాంటివి కొనుక్కుంటే ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కొనుక్కుంటే ఫాలింగ్ నైఫ్ పట్టుకున్నట్టు, పడుతున్న కత్తికి చేయాడ్డం పెట్టినట్టే ప్రస్తుతానికి. టాటా గ్రూప్ కంపెనీ, అది కూడా నిఫ్టీ 50 కంపెనీ. 1200 దగ్గర దగ్గర 1200, 1150 దగ్గర నుంచి 1200 నుంచి 700కి వచ్చిందంటే 40% పైన వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది కదా. చూడండి, నేను ఒక చిన్న లైన్ డ్రా చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూసారా? అంటే ఇదంతా ఎగిరిపోయినట్టే కదా. ఇక్కడ నుంచి పెరిగిందంతా కూడా జీరో, శూన్యం అయిపోయింది. పైన పైన చూసారా, ఈ లైన్ పైన ఉన్నదంతా జీరో. ఎవరు ఎక్కడ కొనుక్కున్నా ఈ ఈ గీత దాటి పైన కొనుక్కున్న వాళ్ళందరూ లాసులోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇది ఇప్పుడు January 24, January 24 లో కొనుక్కున్న వాళ్ళు, ముందు కొనుక్కున్న వాళ్ళు కొద్ది ప్రాఫిట్ కనబడుతున్నది. ఆ తర్వాత January 24 తర్వాత కొనుక్కున్న వాళ్ళందరూ లాసులోనే ఉన్నారు. ఇది ఊరికే ఎగ్జాంపులే, ఇట్లా చాలా ఉన్నాయి, చాలా ఇంతకన్నా భయంకరంగా. రిలయన్స్ మాత్రం తగ్గింది ఏంటి, తగ్గుతూనే ఉంది కదా. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అఫ్కోర్స్ టాటా మోటార్స్ ఇంకా ఘోరంగా తగ్గిన సందర్భాలు లేవా? మీరు 3 ఇయర్స్ తీసుకోండి, లాస్ట్ 3 ఇయర్స్ తీసుకోండి. టాటా మోటార్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎంత ఉందండి? ఎంత కాలం ఉందండి? ఎన్ని నెలలు ఉంది? 378, 380. ఎన్ని? ఒక నెల, 2 నెలల? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూడండి టాటా మోటార్స్. ఇది మార్చి, ఇప్పుడు 2022 మార్చి నుంచి 2023 మే వరకు. అంటే జనవరి నుంచి మే అంటే ఎన్ని నెలలు అయిందండి? 14-15 నెలలు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 15 నెలల పాటు ఏంటి దీని పరిస్థితి? జీరో. చాలా ఘోరం. 400 బిలో 400 అండ్ బిలోయే. ఈ 400ది ఇక్కడికి 1200కి 1150కి ఎలా వచ్చిందో చూడండి. ఎంత టైం తీసుకుంది? వన్స్ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్, ఇక్కడ నుంచి ఎంత ఏమైందండి? 400, 350, 400 దల్లా 1150 అయిందంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్. 3 టైమ్స్ ఎంత టైం తీసుకుందండి? 3 టైమ్స్కి మే తీసుకోండి, ఏప్రిల్ తీసుకోండి. 23 ఏప్రిల్ నుంచి ఇది 20, ఇది పీక్ ఎప్పుడు? 20 జూన్, జూలై, 24 జూలై. అంటే ఇక్కడ 15 నెలల్లో జీరో గ్రోత్, నెక్స్ట్ 15 నెలల్లో 3.5 రెట్లు మళ్ళీ డమాల్.
చూసారా? ఇవన్నీ కూడా క్వైట్ న్యాచురల్ అండ్ క్వైట్ కామన్. 14-15 నెలలు టాటా మోటార్స్ లాంటి స్ట్రాంగ్ కంపెనీ పడుకుందంటే ఏంటి పరిస్థితి? నేను చెప్పేది ఏంటంటే, ఏవండి ఫండమెంటల్స్ అన్నీ బాగున్నాయి కదండి ఈ కంపెనీకి. ఎందుకు తగ్గుతున్నదండి అని ఒక ఆయన ప్రశ్న. ఏదో కంపెనీ పేరు చెప్పి, ఆ కంపెనీ నథింగ్, దట్ ఈజ్ నథింగ్. అంతకన్నా ఎంతో గొప్ప గొప్ప షేర్లు అవి కూడా పడిపోతాయి. అంటే చెరువులో నీళ్లు ఎండిపోయినప్పుడు ఏంటండి ఇంత పెద్ద చేప ఇది కూడా బయటపడిపోయింది ఏంటండి అడిగినట్లు ఉంది. చెరువులో నీళ్లు ఎండిపోయినప్పుడు పెద్ద చేప అయినా చిన్న చేప అయినా ఫినిష్ అయిపోతుందో అవదండి. పెద్ద చేప కాబట్టి సర్వైవ్ అవుతుందనా, లేదా చాలా చిన్నది కాబట్టి సర్వైవ్ అవుతుందనా? చిన్నది సర్వైవ్ అవ్వదు, పెద్దది సర్వైవ్ అవ్వదు. కరెక్షన్ అంటే అంతే. కాబట్టి ఫాలింగ్ మార్కెట్లో ఫండమెంటల్స్ కి వాల్యూ లేదు. సో దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ గుడ్ ఆపర్చునిటీ టు స్టడీ, టు లెర్న్. అంతేకాదు ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు ఫండమెంటల్స్ బాగున్నా కానీ తగ్గుతున్నాయి. అలా తగ్గుతున్న కంపెనీలని ఐడెంటిఫై చేయటం, జాగ్రత్తగా వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం. ఎందుకంటే పీక్ లెవెల్లో బాగా పెరిగిపోయినప్పుడు మనం ఒకటి కొనలేదు, లేదా రెండు మన దృష్టి దీని మీదకి వెళ్ళలేదు. ఓకే. కానీ ఇప్పుడు తగ్గి కిందకి దిగొచ్చాయి, ఆకాశం నుంచి భూమి మీదకి దిగొచ్చాయి కదా. మన కళ్ళ ముందే దిగి కాళ్ళ ముందుకు వస్తున్నాయి. వాటిని ఐడెంటిఫై చేసుకుని తీరిగ్గా ఓపికగా ఏం చేయాలి, జాగ్రత్తగా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేకాదు కొద్దిగా ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకుని ఉండాలి కదా. అందుకనే 2-3 సార్లు లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో కనీసం 2-3 సార్లు 4 సార్లు గట్టిగా ఈ ప్రాఫిట్లు బుక్ చేసుకోవటం, కొద్దిగా పార్షియల్గా ప్రాఫిట్లు బుక్ చేసుకోవటం ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం జరిగింది. నేను మా హిందీ ఆయన్ని కూడా, సంజీవ్ సప్రా గారిని కూడా పిలిపించి ఒకరోజు ఆయన చేత కూడా చెప్పించా. అంటే నా అంతటి నేను చెప్పలేదు, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. నా అభిప్రాయం నాది, ఆయన అభిప్రాయం ఆయనది. ఆయన కూడా ఏమన్నాడంటే, ఎస్, ఇది ఎక్కడో ఒక చోట ఎప్పుడొకప్పుడు బబుల్ వస్తుంది కాబట్టి కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుందని. కానీ మేము చెప్పినప్పుడు అప్పుడేం తగ్గలా. ఆ తర్వాత కూడా పెరిగాయి, కొన్నాళ్ళు పెరిగాయి. ఆ తర్వాత పెరుగుతూ ఉండటం ఏంటి, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, మిస్లీడ్ చేయటమే ఒక రకంగా ఇన్వెస్టర్ని. ఇవన్నీ మామూలేనండి. సో కీప్ మనీ, హోల్డ్ మనీ, దగ్గర ఉండాలి. లిక్విడిటీ ప్రాబ్లం రాకూడదు. మన దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండాలి. ఎందుకని డబ్బులు ఉండాలంటే ఫాలింగ్ మార్కెట్లో పడిపోయినప్పుడు చౌకగా దొరుకుతాయి. చౌకగా దొరుకుతున్నప్పుడు కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో డబ్బులు ఉన్న వాళ్ళు మహారాజులే. ఎందుకని మహారాజులు? చాయిసెస్ట్ సెలక్షన్, ఓపిక్గా తీరిగ్గా వెతుక్కుని తీరిగ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అమ్మో, ఇప్పుడు కొనకపోతే మళ్ళీ పెరిగిపోతుందేమో, మనకు దొరకదేమో అనుకుని భయపడాల్సిన పని లేదు. అప్పుడు తీరిగ్గా ఫండమెంటల్స్ స్టడీ చేసుకుని జాగ్రత్తగా తీరిగ్గా, ఏమి కంగారు లేదు, అట్లా తీరిగ్గా ఓపిక్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసే టైం ఇది, మంథనం చేసే టైం ఇది. కంగారు పడిపోయి ఇంకా పెరిగిపోద్ది నాకు అందదేమో అని భయపడే టైం కాదు. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో మర్చిపోయాను చెప్పడం, మన రాజమండ్రి సెమినార్ 24th ఉంది కదా. కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అటెండ్ అవుతామని. అది నవరత్న మల్టీ బ్యాగర్ సెమినార్ అని. టోటల్ సెమినార్ అంతా కూడా స్టాక్సే. 9 స్టాక్స్ తీస్తాము, 9 స్టాక్స్ డిస్కస్ చేస్తాము ఇన్వెస్ట్మెంట్ కోసం. ఎందుకంటే ఫాలింగ్ మార్కెట్ కాన్ఫిడెంట్గా చేయొచ్చు. బిగ్ మార్కెట్, రైజింగ్ మార్కెట్లో చేయాలంటే ధైర్యం చాలదు. రైజింగ్ మార్కెట్లో ఏదో ఒక షేర్ 2 షేర్లు చెప్తాము, అంతగానే ఏం చేయలేదు. ఇప్పుడు అలా కాదు. సో అది నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఇన్వెస్ట్ అంటే అటెండ్ అవ్వాలనుకుంటే ముఖాముఖి అటెండ్ అవ్వచ్చు. ఫుల్ డే సెమినార్ అది. నిన్నటి వీడియోలో దాని గురించి ఒకటి కాకినాడలోనేమో ట్రేడింగ్కి సంబంధించిన ఉంది, ట్రేడింగ్ సెషన్ ఉంది. సెకండ్ హాఫ్ 20th 20వ తారీఖు నెల, 24వ తారీఖు సండే ఏమో రాజమండ్రిలో ఉంది. అవి మీకు
ఏమన్నా డౌట్ లేదా ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే క్లారిటీ కావాలంటే నంబర్ ఉంది కదా, ఈ నంబర్ ఇచ్చాను నేను 8121648156 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెడితే సరిపోతుంది. సో ఇదండి స్టోరీ. అందువల్ల ఏంటంటే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ వెరీ క్లియర్. పడుతున్న మార్కెట్లను చూసి భయపడకూడదు. నా దగ్గర కట్టలున్నాయి. కట్టలు పడున్నాయి. నేను ఇంకా చూస్తుంటాను అనమాట. ఇంకా నాకైతే నా దృష్టిలో అయితే ఇంకా బాటమ్ అవుట్ అవ్వలేదు మార్కెట్ అని అనిపిస్తున్నది. అందుకని ఇప్పుడు ఫ్రెష్‌గా ఏం కొనటం లేదు. యాడ్ చేయటం లేదు. యావరేజ్ చేయటం గాని, కొనటం గాని చేయటం లేదు. ఫస్ట్‌లో కొద్దిగా చేశాను ఆ మధ్యన. చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది ఫాలింగ్ నైఫ్‌లా ఉంది మార్కెట్. తొందర ఏమి లేదు. వెయిట్ చేద్దామని. కొద్దిగా నాకు బాటమ్ అవుట్ అయ్యింది, అవుతున్నది అని అనిపించినప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను గానీ భయపడను. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే మార్కెట్‌లు ఇంతే తగ్గుతాయి, పెరుగుతాయి, తగ్గుతాయి, పెరుగుతాయి. తగ్గినప్పుడు వంగి ఉండాలి. పెరుగుతున్నప్పుడు కాళ్ళు ఎగరేసుకొని తిరగాలి. అదే కదా చేస్తాం జనరల్‌గా. కాపోతే బ్యాలెన్స్‌డ్ మైండ్ అంటే ఏంటంటే పెరిగినప్పుడు పొంగిపోకూడదు, తగ్గినప్పుడు కుంగిపోకూడదు. ఇన్వెస్ట్‌మెంట్ అంటే లాంగ్ టర్మే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటు తప్పు కాదు. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లోనే కొంచెం పీక్‌కెళ్ళినప్పుడు కొంచెం లైట్‌గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. పీక్‌కెళ్ళినప్పుడు అగ్రెసివ్‌గా కొనకూడదు. అదే చేయాల్సింది. అట్లా. అది కొంచెం అది అనుభవం మీద వస్తుంది. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవటమే. అంత అవగాహన లేకపోతే. వాళ్ళు చేసి పెడతారు. వాళ్ళకి తెలుసు. ఆ! వాళ్ళకి తెలుసు. రెండోదేంటంటే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్‌లోంచి ఇప్పుడు ఇంకా తగ్గిపోద్దేమో, డబ్బులు తీసేసుకుంటే బావుంటదేమో అని ఆలోచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ముఖ్యంగా తీసేసుకునే ఆలోచన చేయకండి. ఇంకా తగ్గదా అండి అంటే ఇంకా తగ్గొచ్చు. తగ్గినా గానీ తీసేస్తాం. మళ్ళీ ఆపర్చ్యూన్ టైమ్‌లో రైట్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేయలేము. యాడ్ చేయలేము. కంగారు పడతాం. ఎటొచ్చి ఏంటంటే లిక్విడిటీ ప్రాబ్లమ్ అండి. డబ్బులు అదేదో చేసి అక్కడ అప్పు చేసి, ఇక్కడ అప్పు చేసి, అది చేసి, ఇది చేసి ఇన్వెస్ట్ చేసామండి. ఇప్పుడు రిస్క్ అండి. కానీ ఏం పెరగటం లేదండి అంటారా? అది వేరే సంగతి. అదర్‌వైజ్ మీ ఓన్ మనీ అయితే విత్‌డ్రా చేయకండి. యూ నీడ్ నాట్ విత్‌డ్రా మనీ ఫ్రమ్ యువర్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ విత్‌డ్రా చేయక్కర్లేదండి. ఈ ఒడిదుడుకులు మామూలే. వెయిట్ చేయండి. సో, ఆల్ ద బెస్ట్ అండి. నథింగ్ టు వర్రీ. మార్కెట్ గురించి చెప్పాలి గదా కొద్దిగా. మార్కెట్ ఏం లేదండి. ఇక్కడ ఆగాలి. ఇవాళ మరి సెటిల్మెంట్ కదండీ! చూడండి ఒకసారి చూపిస్తాను ట్రెండు. నిఫ్టీ గదండీ! 3 ఇయర్స్ వద్దులెండి. నేను, నేను యాక్చువల్‌గా 5 ఇయర్స్ వీక్లీ చార్టు లాస్ట్ 3 ఇయర్స్ చూపిద్దాం అనుకున్నాను గానీ, టైం పర్మిట్ చేయదు. అంత టైము లేదు. ఇంకోసారి చూపిస్తాను. ఎందుకంటే ఎక్కడ ఇది చూడండి. ఇక్కడ ఆగాలి గదా! ఇక్కడి నుంచి రికవరీ రావాలి. ఆగటం గాదు. ఇది ఓవర్ సోల్డ్ జోన్ ఆల్‌మోస్ట్. చూడండి. ఈ ఓవర్ సోల్డ్ జోన్ నుంచి లెగటంలా ఇంతకుముందు ఎలాగా తగ్గిందో అలా తగ్గుతుంది. ఇక్కడి నుంచి ఇది ఓవర్ సోల్డ్ జోన్‌లోకి వచ్చింది గదా! ఇక్కడి నుంచి రికవర్ అవ్వాల్సింది పోయి ఇక్కడి దాకా వచ్చి జరిగి అంటే ఇక్కడి దాకా తగ్గి ఎక్కడి నుంచి చూడండి. 24,400 నుంచి 24,200కి వచ్చి 200 పాయింట్లు తగ్గి ఫర్దరు అక్కడ నుంచి చిన్న రికవరీ వచ్చినట్టు వచ్చి మళ్ళీ పడిపోయింది ఎలాగో. ఈసారి కూడా ఏంటంటే ఇక ఇది కంటిన్యూ 30, 30 మీద 30 లైన్ మీద ఆర్ఎస్ఐ 30 లైన్ మీద ల లా కంటిన్యూ కంటిన్యూ లాంగ్ జర్నీ చేసేలా ఉంది. అంటే ఎక్కువ రోజులు అంటే 2, 3 రోజులు, 4 రోజులు ప్రయాణం చేసేలా ఉంది. అలా 2, 3 రోజులు, 4 రోజులు ప్రయాణం చేసేటట్టయితే ఏమవుతుంది? ఆహ్, ఏ 25, 26కు రావచ్చు. నిఫ్టీ జనరల్‌గా అలా రాదు. వచ్చేస్తే ఆశ్చర్యం ఏమి లేదు. అలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక 2, 300, 400 పాయింట్లు మళ్ళీ ఫర్దర్ లాస్ రావచ్చు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మార్కెట్స్ ఆర్ వీక్. మార్కెట్స్ ఆర్ బేరిష్. మార్కెట్స్ ఆర్ బేరిష్. దీని గురించి ఏముంది కథ. ఇప్పుడు ఆహ్, వీటికి కోర్సులకి సబ్‌స్క్రైబ్ చేసిన వాళ్ళకి కొన్ని షేర్‌లు ఇస్తానండి, చెప్తానండి అని చెప్పాను. అది కూడా పోస్ట్‌పోన్ చేశాను నేను. తొందర ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పానంటే ఇప్పుడే కొనేస్తారు. కొనేస్తారు. కొన్నట్టు లాస్‌లోకెళ్ళిపోతుంది. షేర్ మార్కెట్ అంతే కదండీ! రోజు తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కదా! అవి
మనం కొంటాం, ఇవాళ కొంటాం, రేపు తగ్గుతుంది, అట్లీస్ట్ పెరగదు. అందుకని జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండి, నథింగ్ టు వర్రీ. తీరిగ్గా ఓపిక్గా హోల్డ్, మీ దగ్గర ఉన్న స్టాక్స్ని హోల్డ్ చేసుకోండి. పడుతున్నప్పుడు కాదు తీసేసేది. ఎప్పుడు తీయాలి? పెరిగితే తీయాలి. ఇప్పుడు ఇంత పడిన తర్వాత ఇప్పుడు తీసి మీనింగ్లెస్, హోల్డ్ చేయటమే. ఇంకా కొంచెం బాటమ్ అవుట్ అయింది, కొంచెం తగ్గింది, రీజనబుల్ లెవెల్స్కి తగ్గింది, దిగొచ్చింది అనుకుంటే ఏం చేయాలి? ఫ్రెష్గా కొంచెం కొనుక్కోవచ్చు. అయితే కొనుక్కునేటప్పుడు మీకు తెలియాలి, ఫండమెంటల్స్ స్టడీ చేసి తెలియాలి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ అది రికవర్ అవ్వకపోవచ్చు. మార్కెట్లు పెరిగినా అది పెరగకపోవచ్చు, ఉండిపోతాయి డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ సుజలాన్ చూడండి. సుజలాన్ యూఫోరియా, దే క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ యూఫోరియా ఫర్ సుజలాన్ అండి. నేను చూడలేదు, నేను ఇన్వెస్ట్ చేయను. ఎందుకంటే అది గొప్ప షేరు, ఇంకేముంది, అంత అయిపోతుంది, ఇంత అయిపోతుంది టార్గెట్ చెప్పినా నాకు 2008-9 నుంచి చూస్తున్నాను దాన్ని, నాకు దాని మీద ఇంప్రెషన్ లేదు. అదేంటండి రూ. 4 షేరు రూ. 90 అయిపోయింది కదా అంటే, ఏమో అయిపోనే ఉంది కానీ షేర్ ప్రైస్ని బట్టి కాదు అక్కడ. చూడండి 56 ఫాలింగ్ నైఫ్, దీని పరిస్థితి ఏంటి? ఎంత రిస్క్ అండి? 80 నుంచి 50కి వచ్చిందంటే అర్థం ఏంటి? అంటే ఇది ఒక్కటే కాదులేండి, చాలా వచ్చినాయి చెప్తున్నా. ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఐడియా గురించి అలాగే చాలా మంది ఐడియా కొనమంటారా బాగా పెరిగిందని అనేవాళ్ళు. ఆ, నేనైతే ఇంట్రెస్ట్ చూపించలా. ఐ డిడ్ నాట్ సే ఓకే. నేను ఓకే చెప్పలా. వాళ్ళ ఇష్టం, కొనుక్కున్నారో లేవో నాకు తెలియదు. ఐడియా కూడా బహుశా ప్రాబ్లంలోనే ఉండి ఉంటుంది. ఎందుకంటే నేచురల్ అవి. టర్న్ అరౌండ్ కేసు అయితే పర్వాలేదండి, టర్న్ అరౌండ్ స్టేజ్ కూడా రాలా. చూడండి పాపం, అయ్యో, రూ. 7.30. ఎక్కడి నుంచి? రూ. 15 నుంచి 15, 16, కొంతమంది పెద్ద పెద్ద క్వాంటిటీలు కొనేస్తారండి. చూడండి, పెద్ద పెద్ద క్వాంటిటీలు రూ. 16 నుంచి రూ. 7కి వచ్చిందంటే అర్థం ఏంటి? మోర్ దాన్ హాఫ్ తగ్గింది. అంటే ఇంకా తగ్గదండి అంటే చెప్పలేము. ఇట్లాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా అంటే నేనైతే చెయ్యను, సజెస్ట్ కూడా చేయను. నేను ఎప్పుడు ఈ కంపెనీ గురించి చాలా చాలా యుఫోరియా వచ్చింది, చాలా గొప్పగా చెప్పుకున్నారు కానీ నాకైతే ఆ ఐడియా, సుజలాను ఎనర్జీ లాంటి వాటి మీద ఎందుకనో ఇంప్రెషన్ లేదు. చూడండి వాట్ హ్యాపెన్. ఆర్ఎస్ఐ ఇక్కడి నుంచి ఫినిష్, కొట్టుపరేసింది. ఇన్వెస్టర్స్ డబ్బులన్నీ పోయాయి. సో ఫండమెంటల్స్ ఇంపార్టెంట్, ప్రైస్ రైజు ఫాల్ కాదు ఇంపార్టెంట్. సో రాజమండ్రి సెషన్లో నేను కొద్దిగా డిస్కస్ చేస్తాను అనుకోండి వీటి గురించి డీటెయిల్గా. ఈ జనరల్ వీడియోలో నేను మీ టైం తీసుకోలేను ఎక్కువ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, నథింగ్ టు వరీ. మార్కెట్ విల్ రికవర్ వన్స్ అగైన్. మార్కెట్ రికవర్ అవుతాయి మళ్ళీ, పచ్చగా చెట్లు వచ్చినట్టు వస్తాయి. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ.